భరద్వాజ గారు నిన్న మనం సినిమా చూసిన తర్వాత కొన్ని కొన్ని డైలాగులు అనేవి సోషల్ మీడియాలో తీసుకొచ్చి ఎక్కువ ట్రెండ్ చేస్తున్నారు. ప్రధానంగా బాస్ అనే డైలాగు, మా బాస్ నీ బాస్ అనుకుంటే బాస్ సందర్భంగా ఒక డైలాగు. ఆ బాస్ ఏది ఎవరు ఎవరు ఎవరికి బాసు మీరు చెప్తేనే బాగుంటుంది చెప్పండి. లేదు అంటే ఎవరికి బాసు అంటాడు అనగానే జనాల చప్పట్లు మొదలైపోయినాయి. అంటే క్యారెక్టర్ ఎలివేషన్లో భాగంగా నడిచినటువంటి డైలాగ్ అది. ఎవరికి బాసు, వాడికి వాడి తమ్ముడికి వాడి అన్నకి అందరికీ నేనే బాసు, కొడుక్కి అందరికీ నేనే బాసు అని ఒక డైలాగ్ ఉంది. ఎవరికి బాసు, వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికి అందరికీ నేనే బాసు అంటాడు. ఈ అందరికీ నేనే బాసు అనేది అది తీసుకొచ్చి ఆల్రెడీ ఒక గొడవ జరుగుతోంది బయట. మెగా వర్సెస్ అల్లు అనేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ విపరీతంగా రైజ్ అయిపోయి నడుస్తున్నటువంటి సందర్భం. ఈ మంట మీద కొంత నీళ్లు చల్లే ప్రయత్నం మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అరవింద్ గారు చేశాడు. అంటే వేదిక మీద ఆయన మగధీర ప్రస్తావన తీసుకురావడం ద్వారా కొంత వాతావరణాన్ని చల్లబరచడం కోసం కృషి చేశాడు ఆయన. అయితే ఇప్పుడు ఈ డైలాగ్ పట్టుకొని బిట్వీన్ ది లైన్స్ వ్యాఖ్యానాలు ఎక్కువైపోయినాయి మనకి. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలకి బిట్వీన్ ది లైన్స్, సినిమాలో డైలాగులకి బిట్వీన్ ది లైన్స్ వ్యాఖ్యానాలు విపరీతంగా జరుగుతున్నాయి. తద్వారా సినిమాకు ఒక హైప్ క్రియేట్ అవుతోంది అని అనుకుంటున్నారు, కానీ ఇది ఇబ్బంది పెట్టే అంశంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ బిట్వీన్ ది లైన్ మాట్లాడుకోవటం ఇది కొడుకు తమ్ముడు ఈ కాంటాక్స్ట్ వచ్చేసరికి అవును, ఆయనకి ఆయన కొడుక్కి ఆయన తమ్ముడికి కూడా నేనే బాసు, క్లియర్ డైలాగు, ఇది డైలాగ్. అయితే ఈ డైలాగును లింక్ చేస్తూ ఈ మధ్య ఒక సంచలన దర్శకుడు ఇచ్చినటువంటి ట్వీట్ ఒకటి ఉంది. వర్మ ట్వీట్లో న్యూ మెగాస్టార్ ఎమర్జ్డ్ అన్న టోన్లో వెళ్ళాడు ఆయన. న్యూ మెగాస్టార్ అన్నాడు, రీప్లేస్మెంట్ అయిపోయింది అన్న టోన్లో చెప్పేశాడు ఆయన. అంటే ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర ఈ డైలాగు ఈ రెండింటిని లింక్ చేసుకుంటే ఆల్రెడీ జరుగుతున్నటువంటి మెగా వర్సెస్ అల్లు వారు ఈ కాంట్రాక్ట్స్లో ఒక అద్భుతమైనటువంటి కథను డిజైన్ చేసేసి ప్రజలు వండి వార్చేసుకుంటున్నారు. ఎవరి కథనాలు వారివే. అలా ఎవరి కథనాలు వాళ్ళు వండుకోవడానికి ఈ సినిమాలో చాలా లీడ్స్ ఉన్నాయి, చాలా డైలాగులు ఉన్నాయి. అందులో పర్టికులర్గా పెళ్ళాం మాట వింటే అనే టైప్లో కొన్ని డైలాగులు ఉన్నాయి. అంటే పెళ్ళాం మాట వింటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని. అంటే టోటల్ సినిమాకి ఒక రకంగా సినిమాకి ప్రేరణ అదే నడుస్తుంది. ఈ సినిమాలో జరిగే సన్నివేశాలన్నిటికీ నేపథ్యం పెళ్ళాం మాటే. అది మనకి క్లైమాక్స్లో రివీల్ చేస్తాడు. ఆ రివీల్ చేసిన తర్వాత మరీ ఇంతగా నా మాట వింటావు అనుకోలేదయ్యా అనే డైలాగ్ కూడా ఉంది ఆ క్యారెక్టర్ నుంచి. దీన్ని రాజకీయ రంగంలోనూ అన్వయించేసి సిద్ధాంతాలు తయారు చేస్తున్నారు. అలాగే సినిమా పరిశ్రమకు సంబంధించి లింక్ చేసి చాలామందితో లింక్ చేసి మాట్లాడేస్తున్నారు. ఈ బిట్వీన్ ది లైన్స్ ఈ రెండు ప్రధానంగా ఈ రెండు డైలాగుల దగ్గర థియేటర్లోనే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అంటే ఆడియన్స్ కూడా ఆ మూడ్లో ఉన్నారు, ఈ జరుగుతున్నటువంటి గొడవల మూడ్లో ఉన్నారు. మెగా వర్సెస్ అల్లు అనే మూడ్లో ఉండటం వలన అదే మెగాస్టార్ని బయట బాస్ అంటారు కదా, అందరూ బాస్ బాస్ అని పిలుచుకుంటారు కదా. బాస్ అనేది రెగ్యులర్ మాట ఆయనతో. బాస్ అని రెండోది ఈ ట్వీటు, ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా నడుస్తోంది గత 10 రోజుల నుంచి. పుష్ప మేనియా, పుష్ప ఫేవరు, పుష్ప చుట్టూనే మొత్తం ప్రపంచం తిరుగుతోంది. ఈ తిరుగుతంతో మొత్తం అందరూ ఆ మూడ్లో ఉన్నారు. ఆ మూడ్లో ఉన్న వాళ్ళకి థియేటర్లో ఈ డైలాగ్ పడేసరికి ఒక్కసారి ఎమోషన్ తన్నుకొచ్చేసింది. తన్నుకొచ్చి ఆ తర్వాత డైలాగ్ ఏమిటో వినబడని రేంజ్లో హడావిడి లోపల థియేటర్లో. పర్టికులర్గా ఈ డైలాగ్ దగ్గర ఎవడికి బాసు, వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికి అందరికీ నేనే బాసు అనే డైలాగ్ అయితే విపరీతంగా థియేటర్లో పేలింది. కానీ బయట కాంట్రవర్సీ నడుస్తోంది దాని మీద. సోషల్ మీడియాలో విపరీతమైన కాంట్రవర్సీ నడుస్తోంది. అంటే ఉన్న వాతావరణానికి అరవింద్ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏ ప్రయత్నం అయితే చేశాడో, ఏ వాతావరణాన్ని అయితే చల్లబరచాలనే ప్రయత్నం చేశాడో,
అది పక్కకి నెట్టేసి మళ్ళీ కొత్త మంట రాజేసింది ఈ డైలాగ్. ఓకే. ఇది పర్టికులర్గా ఈ బాస్ అనేటువంటి డైలాగ్ ఇది ఏ లెవెల్కి వెడుతుంది అనేది చూడాలి. ఓకే. సోషల్ మీడియాలో అయితే యుద్ధం నడిచిపోతుంది. ఓకే. వాళ్ళు ఎంటర్ అయిపోయారు, వీళ్ళు ఎంటర్ అయిపోయారు. ఆ డైలాగ్ రికార్డ్ చేసి కట్ చేసి పెట్టేసి కూడా ట్రాల్ జరిగిపోతుంది. అవును, వీడియోస్ ఫోన్లో షూట్ చేసి పెట్టేశారు, అయిపోయింది, వచ్చేసింది. అంటే అంత యాక్యురేట్గా ఉన్నారా జనాలు అనే అనుమానం వచ్చే లెవెల్లో నడుస్తోంది యుద్ధం. ఓకే. ఈ యుద్ధం ఏ రూపం తీసుకుంటుంది, దీన్ని పాజిటివ్గా ముగించడానికి ఆయన ఏ ప్రయత్నాలు చేస్తాడు అరవింద్ గారు అనేది చూడాలి.